హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఈ రోజు వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఈవినింగ్ జల్దీ వచ్చేసాం. 5 o'clock వచ్చేసాం. ఎందుకంటే 5 o'clock అయితే క్రౌడ్ ఎక్కువగా ఉండదని. యాక్చువల్గా వచ్చేసి మాకు షాపింగ్ చేయాల్సింది ఉంది. అందుకోసమే తొందరగా వచ్చామన్నమాట. తొందరగా వస్తే ఇక్కడ కుర్తీస్ తీసుకోవచ్చు అనేది మా ఐడియా అన్నమాట. ముఖ్యంగా మేము తీసుకోవాలనుకుంటున్నాం చికెన్ కర్రీ కుర్తీస్. ఇక్కడ అదే షాపింగ్ చేస్తున్నాం, మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎల్లో కలర్, రెడ్ కలర్ లాంగ్ చికెన్ కర్రీ కుర్తీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసి ఇది కూడా చికెన్ కర్రీస్ కుర్తీస్ ఏనంట, కానీ ఇది ఒరిజినల్ కాదనుకుంటా. ఇది ఏమంటారు, స్టోన్ వర్క్ కూడా ఉంది. స్టోన్ కాదండి, మిర్రర్ వర్క్ కూడా ఉంది. దీనిపైన రియల్ మిర్రర్స్ అనేవి అతికించి ఉన్నాయి. ఇవి కూడా ఓమ్రీ ఎఫెక్ట్ లో ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇది మా ఫ్రెండ్ అనేది ఇందులో కూడా తీసుకోవాలనుకుంటున్నది, తను కూడా, నేను కూడా తీసుకోవాలనుకుంటున్నాను. అయితే ఇద్దరం పెట్టుకొని చూస్తున్నాం అనమాట ఎలా కనిపిస్తున్నాయి అనేది. ఇది వచ్చేసి స్ట్రైట్ కట్, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కుర్తీస్ అనేవి. చూస్తున్నారు కదా, నేను కూడా ఇక్కడ ట్రై చేసి చూస్తున్నాను. మా ఫ్రెండ్స్ సరదాగా ఆట పట్టిస్తున్నారు అనమాట. అయితే నవ్వుతూ ట్రై చేస్తున్నాను. నాకు షాపింగ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అండి. అందులో మళ్ళీ చికెన్ కర్రీస్ కుర్తీస్ అంటే చాలా ఇష్టం అండి నాకైతే. అయితే ముఖ్యంగా వచ్చేసి నాకు వైట్ కలర్ చికెన్ కర్రీ కుర్తీ తీసుకోవాలని నేను డిసైడ్ అయ్యాను. నేను లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను, కానీ అప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నాను. అయితే వైట్, ఎల్లో కూడా తీసుకోవాలనుకుంటున్నాను. ఏం తీసుకుంటానో ఎండింగ్ లో చూపిస్తాను, ఓకేనా. అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత వెళ్తుండగా మాకు ఇక్కడ కాశ్మీరీ వర్క్ ఉన్న డ్రెస్ మెటీరియల్స్ కనబడ్డాయండి. ఇది వచ్చేసి ఒక మెటీరియల్ 1500 ఫిక్స్ రేట్ అండి. ఇక్కడ డ్రెస్ మెటీరియల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇక్కడ చూస్తున్నారు కదా, దుప్పట్టనే చూడండి. దీనిపైన ఇలా థ్రెడ్ వర్క్ ఉందన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ తో, మళ్ళీ రియాన్ ఫ్యాబ్రిక్ పైన ఇలాగే థ్రెడ్ వర్క్ చేసింది ఉంది. నెక్ పైన కూడా, అక్కడ బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ కూడా తీసుకుంది, తను కూడా తీసుకుంది డ్రెస్ మెటీరియల్. నేను కూడా తీసుకోవాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, బ్లాక్ లో అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఈ వర్క్ కూడా చాలా బాగుంది, కానీ నేను సింపుల్ వర్క్ కోసం చూస్తున్నాను అన్నమాట. ఈ దుపట్టా కూడా వేసుకొని చూస్తున్నాను. మా ఫ్రెండ్ వేసుకొని చూపిస్తుంది, సారీ. ఆ తర్వాత మేము అక్కడ షాపింగ్ చేసాం. నేను కూడా మెటీరియల్ తీసుకున్నాను, మా ఫ్రెండ్ తీసుకున్నది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మా ఫ్రెండ్స్ అనేది ఈ జాయింట్ వీల్ లో కూర్చోవాలనుకుంటున్నారు, కానీ నా వల్ల మాత్రం కాదండి బాబు, నాకు భయం వేస్తుంది. అందుకోసం నేను కిందే నిలబడ్డాను. వాళ్ళు వచ్చేసి వెళ్ళి కూర్చొని జాయింట్ వీల్ ఎంజాయ్ చేసి వచ్చారు. నేను ఇక్కడ నిలబడి వీడియో షూట్ చేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూడడానికి అయితే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది, కానీ అందులో కూర్చుంటే మాత్రం కళ్ళు తిరిగిపోతాయండి. నాకైతే భయం అండి. నాలాగా మీలో ఎవరికైనా జాయింట్ వీల్ ఎక్కితే కళ్ళు తిరుగుతాయా? కమెంట్ చేయండి, ఓకేనా. మీలాగా నేను కూడా ఉన్నాను అని నాకు కూడా తెలుస్తుంది అన్నమాట, ఓకేనా. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఫైనల్ గా వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరూ తీసుకెళ్లి ఈ కప్ అండ్ సాసర్లో కూర్చోబెట్టారనమాట. ఫస్ట్ కాస్త భయం వేసింది, కాకపోతే ఎంత ఎంజాయ్ చేశామంటే చాలా చాలా బాగా అనిపించింది. చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నమాట అవైతే. మా ఫ్రెండ్స్ తో పాటు చక్కగా ఎంజాయ్ చేశాను ఈ కప్ సాసర్లు. ఆ తర్వాత వచ్చేసి మేము ఇక్కడ మౌత్కా కువ్వ అంటారు కదా, ఇక్కడికి వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడికి రావడానికి కూడా నాకు కాస్త భయం వేసింది, కానీ మా ఫ్రెండ్స్ తో వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ డ్రెస్ అమ్మాయి వచ్చేసి మా జిమ్ లో వర్కౌట్ చేస్తుంది అన్నమాట. అయితే తను ఈ మోత్కా కువాలో బుల్లెట్ రైడ్ చేస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, కొద్దిగా వీడియో అనేది మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే నాకు కాస్త భయం వేస్తుంది. అయినా కూడా ఇక్కడ నిలబడడానికి కూడా భయం వేస్తుంది. అయినా పర్వాలేదు, ఇది సెకండ్ టైం వచ్చాను. ఈసారి అయితే చాలా బాగానే నిలబడి చూస్తున్నాను. యాక్చువల్గా వచ్చేసి మా జిమ్ ఫ్రెండ్ చేస్తుంది కాబట్టి కాస్త నిలబడి వీడియో షూట్ చేశాను. చాలా బ్యూటిఫుల్ గా చేసింది ఆవిడైతే, చాలా అంటే చాలా బాగా చేసింది. బుల్లెట్ నడిపిస్తుంది, మా జిమ్ లో వర్కౌట్ చేయడానికి వస్తుంది. తను కూడా యూట్యూబర్ ఏనంట, ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం 3 కార్లు వచ్చేసి, కార్లు 3 కాదు 4 ఉన్నాయి. ఇక్కడైతే 4 కార్లు, మళ్ళీ బైక్స్ ఎంత బాగా రైడ్ చేస్తున్నారో చూస్తున్నారు కదా. నాకైతే వాళ్ళని చూస్తుంటే నాకే భయం ఇస్తుంది, ఎక్కడ పడిపోతారో అని చాలా భయం అనిపించింది. చూశారు కదా, ఆ తర్వాత వచ్చేసి ఈమెతో కలిసి ఫోటో దిగి తనకు బాయ్ చెప్పేసి మేము ఫుడ్ దగ్గరకు వచ్చాము. ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. చాలా ఆకలిస్తుండే. అయితే ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత నాకైతే చాయ్ లేనిదే నడవదు అసలే. నాకు చాయ్ అంటే చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి పిస్తా హౌస్ చాయ్ తాగామన్నమాట.
ఆ తర్వాత వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరు కలిసి బ్యాంగిల్స్ తీసుకుందామంటే ఈ బ్యాంగిల్స్ స్టాల్ దగ్గరకు వచ్చాము. నా దగ్గర అయితే బ్యాంగిల్స్ చాలానే ఉన్నాయి. కాకపోతే ఆక్సిడైజ్ జ్యువెలరీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ ప్యాటర్న్ చూశారు కదా, కాస్త డిఫరెంట్ గా ఉంది కౌరీ షెల్స్ తో. మా ఫ్రెండ్ వచ్చేసి ఇది పర్చేజ్ చేసింది. ఆ తర్వాత నాకు రెడ్ కలర్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అండి. ఒక సెట్ తీసుకోవాలనుకున్నాను, నాకు చాలా బాగా అనిపిస్తాయి. ఆ తర్వాత ఈ బ్లాక్ మెటల్ కూడా నాకు చాలా నచ్చింది, అది తీసుకోవాలనుకున్నాను కానీ తీసుకోలేదు. మా ఫ్రెండ్ వచ్చేసి ఈ స్టోన్స్ బాగున్నాయి, అవంతా బాగలేదు అందన్నమాట తను. అయితే అది చూశాను. ఫైనల్ గా మా షాపింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చాము. నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను. ఓన్లీ కుర్తీస్, డ్రెస్ మెటీరియల్ మాత్రమే తీసుకున్నాము. పదండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఈ వైట్ కలర్ చికెన్ కర్రీ కుర్తీ అని చెప్పాను కదా, ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఒరిజినల్. ఇది వచ్చేసి 1800 సమ్ చేంజ్ పడింది. ఇది వచ్చేసి అప్పుడు చూపించాను కదా మిర్రర్ వర్క్ ఉన్న కుర్తీ, ఇది కూడా చాలా బాగుంది. 800 అనుకుంటా ఇది తీసుకున్నాము. ఓకేనా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా. తర్వాత వచ్చేసి కాశ్మీరీ డ్రెస్ మెటీరియల్ అని చెప్పాను కదా, ఈ బ్లాక్ లో నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా చాలా డిఫరెంట్ కలర్స్ ఉండే అండి, చాలా అంటే చాలా ఉండే. కానీ